చిత్తూరు జిల్లా పూతలపట్టులో కాణిపాకం వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 7 నుంచి 27వ తేదీ వరకు 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ గోపురానికి ప్రత్యేక విద్యుత్ అలంకరణ, జాతీయ రహదారి నందు ప్రత్యేక రంగులతో ఆర్చి నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తూ భక్తులకి సర్వదర్శనం రాత్రి 10 గంటల వరకు ఏర్పాటు చేశామని ఆలయ అధికారి తెలిపారు. స్వయంభూ శ్రీ వర్షితేంద్ర స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవంలో ఈ నెల 7వ తేదీ నుంచి మొదలై 27/9/2024 తేదీకి ఈ బ్రహ్మోత్సవం ముగియను. ముఖ్యంగా వినాయక చవితి అయినటువంటి 7వ తేదీన స్వామివారికి ఉదయం 3 గంటల నుంచి దర్శనము ప్రజలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగతా 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవంలో, తర్వాత 11 రోజులు వచ్చేసి ఉభయదారులకు సంబంధించి ఈ 14 గ్రామంలో ఉన్న వాళ్ళ ఒక రోజు ఒక్కొక్క కులం చెందిన వాళ్ళు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో తిరుగుతారు. గతంలో లేని విధంగా ఈసారి ప్రత్యేకంగా చంటి బిడ్డలకు, వికలాంగులకు, వృద్ధులకు కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సామాన్య భక్తులకు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పెద్దపీట వేయాలని సంకల్పంతో జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ఈ యొక్క క్యూ లైన్లలోనూ బయట కూడా ఎటువంటి శానిటేషన్ ఉన్నాయని అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. క్యూ లైన్ల నందు భక్తులకు మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రతి ఒక్క భక్తుని కూడా వాటర్ సప్లై చేయగలను. ఎలాంటి అవాంఛనీయ సంగతి జరగకుండా పోలీసు వారిని సంప్రదించి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో దిగ్విజయం చేయడానికి వారిని కూడా సరిగ్గా కోరివ్వడం జరిగింది. మంగళకరుడైనటువంటి కామితార్థాలన్నీ కూడా తీర్చేటువంటి శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్యక్షేత్రం కాణిపాకం నందు 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంటే 21 రోజుల పాటు బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభమవుతున్నది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు, అలాగే గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. వినాయక చవితి మొదలు తెప్పోత్సవం వరకు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా తిలకించి స్వామివారిని కటాక్షం పొందాల్సిందే అంటల్లో ఎటువంటి సందేహం లేదు. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ స్వామివారు బయలుపడటంతోనే 3 సోదరులకి వరాలు ఇచ్చారు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామివారు గాను, అలాగే ఇక్కడ చేసేటువంటి సత్య ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా వాసికెక్కాయి కాబట్టి సత్య ప్రమాణాల స్వామిగాను, ఆదౌ పూజ్యో గణాధిప అంటుంది శాస్త్రం. అంటే మొట్టమొదటిగా గణపతిని ఆరాధించాలి అంటుంది శాస్త్రం. కాబట్టి ఆ గణపతి మన కాణిపాక క్షేత్రం అందున మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా దగ్గరలో ఉండటం మనం చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించవచ్చు. కావున వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహం వలన సకల కష్టాలన్నీ కూడా తీరిపోయి ఈ దేశమంతా కూడా సుభిక్షంగా